హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలని, దేవునితో అంటుకట్టబడాలని, మీ పిల్లలు ఆశీర్వదింపబడాలని, మీరు ఆత్మీయ మేలుల చేత దీవింపబడాలని ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుడు జూన్ నెలంతా తన కాపుదలలో, తన కృపలో మనల్ని అందరినీ భద్రపరచుకొని మనకు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించి మన ప్రయాణాలలో, మన పనులలో దేవుడు తోడుగా ఉండి ఈ జూలై నెలలో మనమందరము ఉండుటకు దేవుడు కృపను చూపినందుకు దేవునికి మరొకసారి వందనములు చెల్లిందాము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్య భాగములో దేవుడు 2 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా మన సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో మనలను తృప్తిపరచువాడు ఆయనే అని 2 విషయాలను గూర్చి కీర్తనకారుడు ఈ యొక్క వాక్య భాగంలో సెలవిస్తున్నాడు. మొదటగా మన సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. ఈ విషయాన్ని గురించి ధ్యానించుకుందాము. చూడండి ప్రియ స్నేహితులారా, మనకు ఇల్లు కానీ, స్థలము కానీ, పొలాలు కానీ ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము? మన ఇంటి అద్దు వరకు ఒక ప్రహరీ గోడ పెట్టుకుంటాము. మన పొలానికైతే గట్లను చుట్టూ మన పొలమే ఎంతవరకైతే ఉంటుందో ఆ పొలము చుట్టూ గట్లను ఏర్పాటు చేసుకుంటాము. అదే మనకు ఖాళీ స్థలం ఉందనుకోండి, ఆ ఖాళీ స్థలం చుట్టూ ఏం చేస్తాము? ఒక ప్రహరీ గోడని నిర్మించుకుంటాము. మన స్థలంలోనికి కానీ, మన ఇంటిలోనికి కానీ, మన పొలంలోనికి కానీ ఎవరు రాకుండా, మన యొక్క స్థలాన్ని ఎవరు ఆక్రమించకుండా, మన యొక్క ఇంటికి, మన పొలానికి, మన స్థలానికి రక్షణగా, కాపుదలగా ఆ యొక్క చుట్టూ ప్రహరీ గోడను నిర్మించుకుంటాము. అంటే ఆ యొక్క ప్రహరీ గోడ ఉన్నప్పుడు మనకు ఒకలాంటి ధైర్యం ఉంటుంది. నా ఇంట్లోనికి ఎవరు రారు, నా స్థలాన్ని ఎవరు ఆక్రమించరు, నా పొలము చుట్టూ గట్లున్నాయి కాబట్టి నా పొలము సురక్షితంగా ఉంటుంది అని ఈ విధంగా ఆ ప్రహరీ గోడ ఉండడం వల్ల మనకు ఒకలాంటి ధైర్యము, నెమ్మది అనేది ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, మన సరిహద్దులలో ఆయన సమాధానము కలుగజేస్తాడట. మన సరిహద్దులు అనంటే మనం ఇంతవరకు చెప్పుకున్నట్లుగా మన ఇల్లు, మన కుటుంబము, మన వృత్తి వ్యాపారాలు మరియు మన మనస్సు. నేటి లోకంలో డబ్బు, ఆస్తులు ఉన్నా చాలా ఇళ్లలో సమాధానం లేకుండా పోతుంది. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా వారికి వారి జీవితంలో, వారి కుటుంబంలో సమాధానం అనేది లేకుండా పోతుంది. ఏదో ఒక అశాంతి, ఏదో ఒక వెలితి, ఎంత చేసినా కూడా ఇంకా ఏదో చేయాలని ఒక ఆరాటము. ఈ విధంగా మనుషులు తమ యొక్క జీవన విధానంలో, తమ దైనందిన జీవితంలో అనుదినము దేనికో ఒక దానికి ప్రయాసపడుతూ ఉంటున్నారు. ఏదో ఒకటి సాధించాలని దాని కొరకు దివారాత్రులు కష్టపడుతూ ఉన్నారు. నేను ఈ ఆటలలో మంచి విజయాన్ని పొందుకోవాలి, అందరికంటే నేను పైవానిగా ఉండాలి అని ఆటలలో పాలు పొందేవాళ్ళు దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. చదువుకునే వాళ్ళు నేను ఇంకా బాగా చదువుకోవాలి, నేను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అని దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. వ్యాపారస్తులైతే నేను ఇంకా బాగా నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని నేను ఇంకా లాభాలు ఆర్జించాలి, నా వ్యాపారము అనేక చోట్ల విస్తరించాలి అని ఈ విధంగా రకరకాలైనటువంటి పనుల కొరకు మనుషులు ప్రయాసపడుతూ ఉంటారు. వారు ఎన్ని చేసినప్పటికీ వారి జీవితంలో నెమ్మది అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు. ఇంకా ఏదో ఒక దానికి పరిగెడుతూ ఉంటారు.
ఉంటారు. ఇంకా ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అని ఈ విధంగా ప్రతిరోజు మనిషి కొత్త దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇంకా ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా ఏదైనా కనిపెట్టాలి, కొత్తగా ఏదైనా ఈ ప్రజలలోనికి తీసుకొని రావాలి అని ఇలా రకరకాలుగా వారి యొక్క ఆలోచనలను బట్టి, వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, మన సరిహద్దులలో సమాధానమును కలుగచేయువాడు ఆయనే. మనము ఎన్ని చేసినప్పటికీ కూడా మనకు సమాధానం అనేది ఉండదు. పడుకునే ముందు చూడండి, మనము ప్రశాంతంగా పడుకోలేము. ఇంకా నేను ఈరోజు ఇది చేయలేకపోయానే, ఇది సాధించలేకపోయానే, అయ్యో ఈ యొక్క లాభాన్ని నేను ఆర్జించలేకపోయానే అనే ఒక బాధ మనలను వెంటాడుతూ ఉంటుంది. ఒక నిరాశ మనలను పట్టి పీడిస్తూ ఉంటుంది. మనకు నెమ్మదిగా సమాధానముగా మనకు నిద్ర పట్టదు. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడనంటే, మన సరిహద్దులలో మనకు సమాధానమును ఆయన కలుగ చేస్తాను అని సెలవిస్తున్నాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆందోళనలు, కలవరములు, భయాల నుండి దేవుడు మనలను విడిపించి మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేస్తాను అని సెలవిస్తున్నాడు. ఉదాహరణకు మన కుటుంబంలో చూసినట్లయితే మన పిల్లల గురించి మనకు ఒకలాంటి కలవరం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. అయ్యో నా పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారికి ఎలాంటి ఉద్యోగాలు రావడం లేదు. నా పిల్లలు పెళ్ళికి ఎదిగి ఉన్నారు, కానీ సంబంధాల కొరకు తిరుగుతున్నాను, వాళ్లకు మంచి సంబంధాలు రావడం లేదు అని ఇలా మన కుటుంబం గురించి కూడా మనకు సమాధానం లేకుండా పదే పదే మన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, కీర్తనల గ్రంథము 122వ కీర్తన 7వ వచనంలో చూచినట్లయితే, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక అని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మన జీవితాన్ని మన దేవునికి అప్పగించినట్లయితే ఆయన మన ఇంటికి రక్షణ కవచంగా ఉంటాడు. రక్షణ కవచంగా ఉండడమే కాకుండా ఏ శత్రువు కూడా, ఏ యొక్క అపవాది కూడా మన ఇంటిలోనికి ప్రవేశించకుండా, మన యొక్క హృదయంలోనికి ప్రవేశించకుండా కాపుదలగా దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. చూడండి ప్రియ స్నేహితులారా, కొంతమంది అయితే తలంపులలో కలవరపడుతూ ఉంటారు. అంటే కొన్ని విషయాలలో మనము భౌతికంగా కలవరపడుతూ ఉంటాము, కొన్ని విషయాలలో మనము ఆంతర్యంలో కలవరపడుతూ ఉంటాము. యవనస్తులైతే వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరైనా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ప్రేమించినప్పుడు, అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మానసికంగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు వారు కలవరపడుతూ ఉంటారు. ఆ అమ్మాయి నాకెలాంటి ప్రమాదాన్ని సృష్టిస్తుందో, ఆ అబ్బాయి నాకెలాంటి ఆపద తీసుకుని వస్తాడో, ఒకవేళ మా ప్రేమ విషయము మా ఇంట్లో తెలిస్తే మా తల్లిదండ్రులు ఏమంటారో అని ఈ విధంగా భౌతిక సంబంధమైన విషయాలను గురించే కాకుండా మానసికమైనటువంటి ఒత్తిడులకు కూడా గురి అవుతూ ఉంటాము. కానీ మన అనుదిన జీవితంలో మనము దేవుణ్ణి అంటు పెట్టుకొని జీవించినప్పుడు, దేవుణ్ణి కలిగి మనము జీవించినప్పుడు మన మనస్సుకు, మన తలంపులకు, మన యొక్క సరిహద్దులకు, మన యొక్క ఐశ్వర్యానికి, మన యొక్క ఇంటికి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఎలాంటి కలవరపడకుండా, ఎలాంటి అశాంతికి గురి కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుణ్ణి కలిగి మనము జీవించుదాము. రెండవదిగా, మంచి గోధుమలతో ఆయన మనలను తృప్తిపరుస్తాను అని సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, గోధుమలు అవి పుష్టికరమైనటువంటి ఆహారము. ఈ రోజుల్లో చాలామంది ఏమంటున్నారంటే, మేము ఒక పూట భోజనం మానేసి చపాతీలు తింటున్నాము. ఎందుకు అనంటే అవి ఆరోగ్యానికి మంచివి అని, షుగర్ నుండి, బీపీ నుండి వారిని కాపాడుతాయి అని, బరువు తగ్గడానికి కూడా వాళ్ళు గోధుమలను ఆహారంగా తీసుకుంటున్నారు. అంటే గోధుమలు శ్రేష్టమైన ఆహారము, అవి చాలా శక్తివంతమైనటువంటి ఆహారము, తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడేటటువంటి ఆహారము. దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే,
మంచి గోధుమలతో. అంటే గోధుమలలో కూడా రకాలు అనేవి ఉన్నాయి. దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే మంచి గోధుమలతో మనలను తృప్తి పరుస్తాను అని సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మనిషికి శాశ్వతమైన తృప్తిని ఇవ్వలేవు. మనకు ఎన్ని ఉన్నా తృప్తి అనేది ఉండదు. మనము ఏది తిన్నా కూడా ఇంకా ఏదో తిని రుచి చూడాలి అని ఆశపడుతూ ఉంటాము. మనము ఉదయము బిర్యానీ వేసుకొని తిన్నామనుకోండి, రాత్రికి అదే బిర్యానీ తినాలి అని అనుకోము, ఇంకేదైనా కొత్తగా రుచి చూడాలి అని అనుకుంటాము. ఈ విధంగా మనము ఏది తిన్నా, మనము ఏం చేసినా మన జీవితంలో తృప్తి అనేది ఉండదు. ఉదాహరణకు మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దావీదు మహారాజు ఈ విధంగా సెలవిస్తున్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అంతేకాకుండా ఆత్మీయంగా చూస్తే ఆ జీవాహారము యేసుక్రీస్తే. చూడండి, మనం ఇక్కడ దేవుడు గోధుమలను, మంచి గోధుమలతో మనలను తృప్తిపరుస్తాను అని సెలవిస్తున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుడు జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. అంటే మనము దేవుణ్ణి కలిగి జీవించినప్పుడు, ఆయన వాక్యాన్ని మనము అనుదినము ధ్యానించినప్పుడు మనము ఆకలి గుణము, అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశల వైపు, ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ వంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి కోరికల వైపు మనము లోను కాకుండా, పరిగెత్తకుండా దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించినప్పుడు ఆయనే మనకు జీవాహారము, ఆయన వాక్యమే మనకు జీవాహారము అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు మనతో అద్భుతముగా మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాటల ద్వారా దేవుడు మనలను బలపరుస్తున్నాడు. చూడండి, మన సరిహద్దులలో సమాధానము కలుగజేస్తాను అని సెలవిస్తున్నాడు. మంచి గోధుమలతో మనలను తృప్తిపరుస్తాను అని సెలవిస్తున్నాడు. కానీ మనము కూడా దేవుని యొక్క వాక్యము చూడండి, యేసు ప్రభు వారు సమరయ స్త్రీ యొద్దకు వెళ్ళి ఆమె ఆ నీళ్లు చేదుకోవడానికి మధ్యాహ్నము 12 గంటలకు ఆ సూకారను బావి యొద్దకు ఆమె ప్రతిరోజు అలవాటుగా వచ్చేది. మరి ఆ మధ్యాహ్న సమయంలోనే ఆ స్త్రీ ఎందుకు ఆ యొక్క బావి దగ్గరికి వచ్చేది అనంటే, చూడండి తన జీవితం గురించి తన చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. తను ఎలాంటి జీవితం జీవిస్తుంది, తన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నదో ఆ చుట్టుపక్కల స్త్రీలందరికీ తెలుసు. కాబట్టి ఒకవేళ ఆమె ఉదయమే వెళ్ళి ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వెళ్తే ఆ స్త్రీలందరూ ఏం చేస్తారు, ఆమెను ఎగతాళి చేస్తారు. పలానా ఆమె ఇలాంటి జీవితం కలిగి జీవిస్తుంది, ఇంతమందితో ఆమె కాపురం చేస్తుంది, ఇంతమందితో ఆమెకి చెడు అలవాటు ఉంది అని ఆ స్త్రీలందరూ సనుగుతారు, ఆమెను చూసి ఎగతాళి చేస్తారు, హేళనగా మాట్లాడతారు. కాబట్టి ఆ స్త్రీ ఆ యొక్క మధ్యాహ్న సమయంలో ఎవరూ ఉండరు, ఆమెను ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, మాటలు అనేవాళ్ళు కానీ ఎవరూ ఉండరు. ఆ సమయానికి ఆ సమరయ స్త్రీ ఆ బావి యొద్దకు వెళ్ళి నీళ్లు చేదుకోవడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆ స్త్రీతో మాట్లాడడానికి, ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చడానికి, తన యొక్క పాపాన్ని ఒప్పింప చేయడానికి ఆ స్త్రీ యొద్దకు ఆ మధ్యాహ్నము 12 గంటలకు యేసు ప్రభు వారు ఆ సూకారను బావి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడతాడు. అప్పుడు ఆ సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అంటాడు. ఏమంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పిగొననగానే ఆ స్త్రీకి ఒక ఆశ కలుగుతుంది. అమ్మయ్య, నేను ప్రతిరోజు ఇంత దూరము నీళ్లు చేదుకోవడానికి ఈ యొక్క స్థలానికి రాకుండా, ఇంత కష్టము నాకు ఉండకుండా ఇతను నాకు సహాయం చేస్తే ఇక నా సమస్య నాకు ఎలాంటి బాధ లేకుండా పోతుంది అని ఆ స్త్రీ ఆశపడుతుంది. అప్పుడు అయ్యా, ఆ నీళ్లు నాకు ఇయ్యవా
అని అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, అమ్మా నీ పెనిమిటిని తీసుకొని రా అని అడుగుతాడు. ఆ స్త్రీ వెంటనే ఏమాత్రము కూడా భయపడకుండా, ఏమాత్రము కూడా తన యొక్క తప్పును దాచిపెట్టుకోకుండా, తన యొక్క పరిస్థితిని ఇతనికి తెలియచేస్తే నన్ను చులకనగా చూస్తాడేమో, నా జీవితాన్ని ఎగతాళి చేస్తాడేమో అని ఆలోచించకుండా ఆ స్త్రీ వెంటనే అయ్యా నాకు పెనిమిటి లేడు అని నిజాయితీగా ఒప్పుకుంటుంది. వెంటనే యేసు ప్రభువారు ఏమంటాడు, అమ్మా నీకు పెనిమిటి లేడు, సత్యమే చెప్పావు, కానీ నీకు 5 పెనిమిట్లున్నారు అని దేవుడు చెప్తాడు. వెంటనే ఆ స్త్రీ గొడవ చేస్తుందా యేసు ప్రభువారితో, ఏమయ్యా నువ్వు మా ఊరికి వచ్చి నా జీవితం గురించే మాట్లాడుతున్నావా? నేను ఎలాంటి దాన్నో తెలుసా? నేను చాలా మంచిదాన్ని, నాకు 5 పెనిమిట్లు ఉన్నారంటావా? నేను నిజమే చెప్పాను కదా నాకు భర్త లేడని, నువ్వు నాకు 5 భర్తలు ఉన్నారని అంటావా అని యేసు ప్రభు వారి మీద ఆ స్త్రీ సనగలేదు. యేసు ప్రభు వారితో గొడవ పెట్టుకోలేదు. యేసు ప్రభు వారి మీద నిందలు వేయలేదు. యేసు ప్రభు వారి మీద సనగలేదు. అయ్యా నిజమే చెప్పావు, నా జీవితాన్ని నువ్వు, నా జీవితంలో ఉన్నటువంటి తప్పును, నా జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని నీవు ఒప్పింపజేశావయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా అని ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించింది. వెంటనే ఆ స్త్రీ పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళింది? తన ఊరిలోనికి వెళ్ళింది. అంటే మనము ఎన్ని రోజుల నుండి ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో, ఎలాంటి వ్యక్తి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తి ఈరోజు నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడడమే కాకుండా నా యొక్క జీవితాన్ని గురించి ఆయన చెప్పి ఉన్నాడు. నేను చేస్తున్నటువంటి తప్పును గురించి ఆయన నన్ను ఒప్పింప చేశాడు అని ఆ స్త్రీ సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి గొనడు అని సెలవిస్తున్నాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆకలి, పాపం అనే ఆకలి, ధనాశ అనే ఆకలి, డబ్బు సంపాదించాలి అనే ఆకలి, ఇతరులను మోసం చేయాలి అనే ఆకలి, ఇతరుల యొక్క ఆస్తిపాస్తులు అక్రమంగా తీసుకోవాలి అనే ఆకలి, పొరుగువారి సొమ్మును ఆశించాలి అనే ఆకలి, ఇలాంటి లోక సంబంధమైనటువంటి ఆకలి నుండి దేవుడు మనలను విడిపించి ఆయన మంచి గోధుమలతో, తన వాక్యముతో మనలను తృప్తిపరుస్తాను, తన వాక్యముతో మనలను శుద్ధి చేస్తాను, తన వాక్యముతో మనలను పరిశుద్ధపరుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ ఉదయకాలము దేవుడు ఇంత గొప్ప వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. చూడండి, మనకు సమాధానం లేనప్పుడు, మనము బాధలో ఉన్నప్పుడు, మనము ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడినప్పుడు వారి యొక్క మాటలు మనకు కొద్ది సమయం వరకు మాత్రమే తృప్తినిస్తాయి, సమాధానాన్ని ఇస్తాయి. కానీ దేవుని యొక్క మాటలు మన జీవితంలో శాశ్వత కాలము మనకు సమాధానాన్ని దయచేయడానికి, మనకు నెమ్మదిని దయచేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీరందరూ బలపడ్డారని ప్రభు నామములో విశ్వసిస్తున్నాను. దేవుని యొక్క వాక్యము మనందరి జీవితం ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, ఈ ఉదయకాలము తండ్రి మాతో ఈ వాక్యము ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, మరి మా సరిహద్దులలో సమాధానము దయచేసి మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తి పరుస్తాను అని సెలవిచ్చిన దేవుడు తండ్రి, నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము నాయన మా సరిహద్దులను విశాలపరచి తండ్రి మాకు నెమ్మది దయచేసి, నాయన సమాధానము దయచేసి, నీ యొక్క వాక్యమని, నీ యొక్క జీవాహారము చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న మనల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.